జనవరి నెల వచ్చేసింది. అయినా రామాపురంలో ఉదయం పొగమంచు ఇంకా కురుస్తుంది. కాని అనామిక ఆ మంచుని పట్టించుకోకుండా పొద్దున్నే లేచి ఇంట్లో పనులన్నీ చేస్తుంది. అనామిక పేద ఇంటి నుంచి వచ్చి ఇంటి బాధ్యతలన్నీ తన భుజాన వేసుకుంది. పట్నం నుంచి వచ్చిన తోటి కోడళ్ళు అవని, అంజలి మాత్రం ఆ ఇంటి బాధ్యతలేవి తమకి పట్టనట్టు ఇంకా దుప్పటి ముసుగులోనే ఉన్నారు. శారద చలికి వణుకుతూ హాల్లోకొచ్చింది. అమ్మ అనామిక, వాకిలి పని అయిపోయిందే తల్లి. ఈ చెల్లు పని ఎట్ట చేస్తున్నావు ఏంటో, నాకైతే ఎమ్ములు కొరికేసినట్టుగా ఉంది. చలి నాకు అలవాటే కదత్తయ్య. మా ఊర్లో ఈ సమయంలో లేవకపోతే పండుగ కలే ఉంటుంది. వేడి నీళ్లు కాచాను, ముఖం కడుక్కోండి. మామయ్య గారికి కూడా కాఫీ రెడీ చేశాను. అమ్మా అనామిక, కాఫీ చుక్క నా గొంతులో పడితే గాని నా ప్రాణం లేచిరా తల్లి. శారదా, ఆ చిన్న కోడలు ఇంకా లేవలేదా? రేపు భోగి పండగ పెట్టుకుని ఇలా ఇంట్లో పండ్లన్నీ వదిలేసి గురు పెట్టి నిద్రపోతాయట్టా? వాళ్ళు ధనవంతులు బిడ్డలు కదండి. పట్నంలో 9 గంటలకు లేవడం వాళ్ళకి అలవాటు. ఇక్కడ ఈ చలికి వాళ్ళు అడుగు బయట పెట్టలేరు. ఇంతలో అవని, అంజలి విసుగ్గా గదుల్లో నుంచి బయటకొచ్చారు. అబ్బబ్బబ్బా, ఏంటత్తే పొద్దున్నే మీ గోల? మీ అరుపులేంటసలు? మాకు నిద్ర పట్టనివ్వడం లేదు. ఈ పల్లెటూరు చలి అసలు భరించలేకపోతున్నాం. అవునత్తయ్య, ఈ మంచు వల్ల నా ఫేషియల్ పాడైపోతుంది. మా ఇంట్లో అయితే మేము హీటర్ వేసుకుని హాయిగా బెడ్ మీద ఉంటాం. అప్పుడే రమేష్, సురేష్, అరుణ్ అక్కడికొస్తారు. అంజలి, ఇది పల్లెటూరు. ఇక్కడ హీటర్లుండవు. అనామికాని చూడు, చలిని లెక్క చేయకుండా ఎంత చక్కగా పనులు చేస్తుందో. అవునవుని, వదినొక్కతే అన్ని పనులు చేస్తుంది. మీరు కూడా రేపు భోగి పండక్కి సహాయం చేయాలి. సహాయం ఏంటి సురేష్? రేపు భోగి పండగని మేమే చేస్తాం. అనామిక అక్క కంటే మేమే బాగా సెలబ్రేట్ చేసి చూపిస్తాం. అంతేనా అంజలి? ఖచ్చితంగా రేపు భోగి మంట ఎలా ఉండాలో మేం చూపిస్తాం. అనామిక అక్క పాత పద్ధతిలో చేస్తుంది, మేము మోడర్న్గా చేస్తాం. మీరా? మీకు అసలు భోగి పండగ అంటే ఏం తెలుసా? ముగ్గులేయడం, భోగి పళ్ళు పేయడం, మంటేయడం, అసలు ఇవన్నీ మీకు వచ్చా? అత్తయ్య, గూగుల్ ఉంది కదా, ఒక్క నిమిషంలో అన్నీ నేర్చుకుంటాం. రేపు పోటీ పెట్టుకుందాం. అనామిక అక్క ఒక పక్క, మేమిద్దరం ఒక పక్క. ఎవరి పండుగ గ్రాండ్గా ఉంటుందో మామయ్య గారే చెప్పాలి. ఓహో, పోటీనా? సరే, మరి అనామిక నువ్వేమంటావు? పోటీ ఎందుకు మావయ్య? అందరం కలిసి పండుగ సెలబ్రేట్ చేసుకుందాం. అక్క, నువ్వు భయపడుతున్నావు. మా పద్ధతులు గ్రాండ్గా ఉంటాయి. నీ దగ్గర గ్రాండ్ ఐడియా లేవు, అందుకే ఈ కాంపిటీషన్కి భయపడుతున్నావు. అనామికకి ఇష్టం లేకపోయినా అవని, అంజలి పంతం వల్ల అనామిక పోటీకి ఒప్పుకుంది. ఒక పక్క అవని, అంజలి ఫోన్లలో భోగి పండుగ గురించి వెతకటం మొదలుపెట్టారు. మరోపక్క అనామిక నిశ్శబ్దంగా తన పనులు తాను చేసుకుంటుంది. భోగి పండుగ ముందు రోజు సాయంత్రం పెరట్లో పనులు జరుగుతున్నాయి. అవని, అంజలి ఆన్లైన్లో ఖరీదైన డెకరేషన్ సామాన్లు ఆర్డర్ చేశారు. కానీ అవి ఊరికి రావటానికి టైం పడుతుందని తెలిసింది. ఏంటంజలి, ఆ లైట్లు ఇంకా రాలేదు. ఆన్లైన్లో డెలివరీ లేట్ అవుతుందట. ఇప్పుడు భోగి మంటకి కర్రలు ఎక్కడి నుండి తేవాలి? అరుణ్ అడుగుదాం. అరుణ్, కర్రలు ఎక్కడ దొరుకుతాయే? మంట పెద్దగా రావాలి. పెరట్లో పాత కర్రలున్నాయి చూడండి, కానీ భోగి మంట కోసం వాటిని ఒక పద్ధతిలో అమర్చాలి. మరి అదంతా మాకు తెలుసులే. మేము ఆయిల్ పేసి మంట పెడతాం, అప్పుడే అది ఆకాశానికి ఎగురుతుంది. ఆయిలే? భోగి మంటలో ఆయిల్ ఏంటి అమ్మాయిలు? ఆవు పేడ పెడకలో పాత సామాన్లు వెయ్యాలి. ఆవు పేడ? ఛీ, నేను వాటిని ముట్టుకొని అత్తయ్య, నా గోళ్లు పాడైపోతాయి. అత్తయ్య, రేపు తెల్లవారుజామునే మంట వేయాలి కదా. పిటికలు, పాత సామాన్లు అన్నీ సిద్ధం చేశాను. మావయ్య గారికి ఇష్టమైన నువ్వులుండలు, బొబ్బట్లు కూడా రెడీ చేశాను. అమ్మా అనామిక, నీ ప్లానింగ్ బాగుంది తల్లి. ఆ పక్కన చూడు, ఆ ఇద్దరు తలలు పట్టుకొని కూర్చున్నారు. ఇక తెల్లవారుజామున భోగి పండుగ సమయం. గ్రామంలో అందరూ మంటలు వేస్తున్నారు. ప్రసాద్ ఇంటి ముందు 2 మంటలకు ఏర్పాట్లు జరిగాయి. ఒకటి అంజలి, అవని భోగిమంట, ఇంకొకటి అనామిక భోగిమంట. అవని, అంజలి మంట వేయటానికి ప్రయత్నిస్తున్నారు, కానీ ఆ మంట అంటుకోవటం లేదు. అంజలి, అబ్బబ్బా, ఏంటి పొగ? కళ్ళు మండిపోతున్నాయి. నువ్వు ఈ కర్రల్ని సరిగ్గా పెట్టలేదా? నిన్ను ఫోన్లో చూసినట్టే కట్టెలు అమర్చి మంట పెట్టాను అవని, కానీ ఈ కర్రలు అంటుకోవట్లేదు. సురేషు, రా, వచ్చి సహాయం చెయ్యి. మీకు ఆ మంట పెట్టడం రాదని ముందే చెప్పానుగా. అదిగో అనామిక వదిని చూడండి, మంట ఎలా పెడుతుందో, ఎంత చక్కగా వెలుగుతుందో. అనామిక పెట్టిన మంట పెద్దగా వెలుగుతుంది, చుట్టూ వెచ్చదనం పరుచుకుంది. చూశారమ్మా, అనామిక పెట్టిన మంటలో ఆత్మీయత ఉంది. మీ మంటలో కేవలం పొగ మాత్రమే ఉంది. ఇక్కడ అనామిక గెలిచినట్టే.
అప్పుడే అయిపోలేదు మావయ్య. ఇంకా భోగి పళ్ళు పోయించుకునేటప్పుడు చూడండి మా దర్పం ఏంటో. మేము సిటీ నుంచి తెచ్చిన చాక్లెట్స్, గోల్డ్ కాయిన్స్తో భోగి పళ్ళు పోయించుకుంటాం. భోగి పళ్ళంటే పిల్లలకు పోసేయి. అయినా మన ఇంట్లో పిల్లలు లేకపోయినా సాంప్రదాయం ప్రకారం మీకు మేము పోతాం. కానీ చాక్లెట్లు ఏంటవని రేగుపళ్ళు, చిల్లర నాణ్యాలు, పూలు వాడాలి గాని. అత్తయ్య, పాతకాలం ముచ్చట్లు ఆపండి. గ్రాండ్గా ఉండాలంటే ఖరీదైనవి వాడాలి. ఇక భోగిపళ్ళ వేడుక. అందరూ హాల్లో కూర్చున్నారు. సరే, ఇంక మొదలు పెట్టండి. అత్తయ్య, ఇవి బెల్జియం చాక్లెట్స్. అవును, అవి చాలా రుచిగా ఉంటాయి. అమ్మా, ఇవి తల మీద పడితే నొప్పు అత్తయ్యమ్మా. ఇవి భోగిబళ్ళు కాదు, చాక్లెట్ల వర్షంలాగుంటది. ఇక ఆ తర్వాత అనామిక వంతొచ్చింది. శారదా ప్రసాద్ అనామిక తెచ్చిన రేగుపళ్ళు పోస్తుంటే అనామిక చాలా పద్ధతిగా మంత్రం చదువుతూ ఉంటుంది. భోగి పళ్ళంటే ఎట్టా ఉండాలి. ఆ రేగుపళ్ళ వాసన, ఆ పూల స్పర్శ, ఇదే అసలైన పండగంటే. అవును అమ్మా అనామిక, నువ్వు మళ్ళీ గెలిచావు తల్లి. చూసావా అంజలి, వీళ్ళకి మనం రిచ్నెస్ అర్థం కావట్లేదు. ఆ తక్కువ రేటు రేగుపళ్ళనే వీళ్ళకి ఆనందంలా కనిపిస్తోంది. అవునవని, మన వంటలతో వీళ్ళకి బుద్ధి చెప్దాం పదా. ఇక వంటల సమయం వచ్చింది. అనామిక కిచెన్లో బొబ్బట్లు, పులిహోర, గారెలు వేగంగా చేస్తుంది. అవని, అంజలి యూట్యూబ్ చూస్తూ పిజ్జా, పాస్తా వంటివి చెయ్యాలని డిసైడ్ అయ్యారు. కానీ వంటింట్లో అంజలికి చిన్న గాయం కూడా అయింది. అమ్మో, ఈ వంటలు నా వల్ల కాదు. నా పాస్తా కూడా మాడిపోయింది. ఏంటి ఊరి గ్యాస్ స్టవ్లు సరిగ్గా పనిచేయో. అయ్యో అంజలి, గాయమైంది కదా, నేను కట్టు కడతాను, నువ్వు కంగారు పడుకో. వద్దక్క, నువ్వు గెలుద్దామని ప్లాన్ చేస్తున్నావు. మా వంటలు మేము చేసుకుంటాం, నువ్వు నీ పనులు చూసుకో. ఏంటి ఆ పొగరో, ఇది సాయం చేయడానికి తట్ట అంటారేంటి? పర్వాలేదు అత్తయ్య, వాళ్ళు కష్టపడుతున్నారు కదా, ఆవేశంలో ఏదో అన్నారు. సరే, నేను నా వంటలు పూర్తి చేస్తాను. ఇక భోజనాల సమయం వచ్చింది. టేబుల్ మీద అనామిక చేసిన సాంప్రదాయ వంటలున్నాయి. మరోపక్క అవని, అంజలి చేసిన పాస్తా, కేకు ఉన్నాయి. ప్రసాద్ ఆ వంటల్ని రుచి చూస్తూ, అబ్బబ్బబ్బా, ఏంటమ్మా అవని ఇది పాస్తానా లేక రబ్బరా? ఇది తింటే నాకు పను నొప్పి ఖాయం. అనామిక, నీ బొబ్బట్లు మాత్రం అద్భుతం తల్లి. ఏం రుచి. ఈ వంటల పోటీలో కూడా అనామికనే గెలిచింది. అవును, ఈ పోటీలో అనామికే విజేత. అవని, అంజలి, మీ దగ్గర డబ్బు ఉండొచ్చు కానీ సంస్కారం, సాంప్రదాయం మీద అవగాహన మాత్రం అనామిక దగ్గరే ఉన్నాయి. అత్తయ్య, మీరెప్పుడు తననే సపోర్ట్ చేస్తారు. మేమెంత కష్టపడినా మీకు కనిపించదు. అవును, మాకిక్కడ వాల్యూ లేదు. అవని, అంజలి కోపంగా తమ గదుల్లోకి వెళ్లారు. పండుగ రోజు ఇలా గొడవపడ్డం అనామికకు చాలా బాధేసింది. ఇక రాత్రి సమయం. ప్రసాద్, శారద హాల్లో కూర్చుని మాట్లాడుకుంటున్నారు. అప్పుడే అనామిక వాళ్ల దగ్గరికి వెళ్లి, అత్తయ్యగారు, మామయ్య గారు, ఒక చిన్న మాట. ఏంటో చెప్పమ్మా. ఈ పోటీలో నేను గెలవలేదు, అవని, అంజలి గెలిచారని వాళ్ళకి చెప్పండి. అదేంటి అనామిక, అందరికి తెలుసుగా నువ్వు చేసిన పనులు ఎంత బాగున్నాయో. అది పద్ధతి ప్రకారం ఉందత్తయ్య. కానీ వాళ్ళు కొత్తగా ఏదో చేయాలని ఆశపడ్డారు. వాళ్ళ ఉత్సాహం ముందు నా అనుభవం చిన్నది. మీరు వాళ్ళని అలా తిట్టడం వల్ల వాళ్ళ మనసు గాయపడింది. పండుగంటే అందరూ సంతోషంగా ఉండాలి కదా. నేను ఒకటి అడుగుతాను, చేస్తారా? ఏంటమ్మా అది? వాళ్ళ గదుల్లోకి వెళ్లి వాళ్ళ వంటలే బాగున్నాయని, వాళ్లే గెలిచారని చెప్పండి. వాళ్ళు సంతోషంగా ఉంటేనే పండుగకి కలొస్తుంది. అనామిక, నీ మనసు ఎంత గొప్పదమ్మా. వాళ్ళు నిన్నన్ని మాటలన్నా కూడా నువ్వు వాళ్ళ సంతోషం కోసమే ఆలోచిస్తున్నావు. నిజంగా నువ్వు మా ఇంటి మహాలక్ష్మి తల్లి. సర్లే, నువ్వు కోరుకున్నట్టే చేద్దాం. ప్రసాదు, శారద అవని మరియు అంజలి దగ్గరికి వెళ్తారు. అమ్మాయిలు, బయటకు రండి. మేమో తప్పు చేశాం. ఏం తప్పు మావయ్య? ఇందాక ఆకలి మీద ఉండటం వల్ల సరిగ్గా రుచులేదు గాని ఇప్పుడు మళ్ళీ మీ పాస్తా తిన్నానమ్మా. అది విదేశీ రుచి కదా, మాకు వెంటనే అర్థం కాల. కాని ఇప్పుడు తెలిసింది, అందులో మంచి రుచుందమ్మా. ఈ పోటీలో మీరే గెలిచారు. అవునవనే, అనామిక కూడా అందే. అత్తయ్య, ఆ పాస్తా ముందు నా బొబ్బట్లు ఎందుకు పనికొత్తాయి అని. తను ఓటమి నొప్పుకుందమ్మా, మీరే విజేతలు. ఏంటి, అనామిక అక్క అలా అందా? నిజంగా అక్క ఓడిపోయినని ఒప్పుకుందా? కానీ మాకు తెలుసు మా వంటలు ఎంత దారుణంగా ఉన్నాయో. అక్క, మమ్మల్ని క్షమించు. మామయ్య గారు వచ్చి నువ్వు ఓడిపోయావని చెప్పారు. కానీ మాకు తెలుసు నువ్వు మా కోసం కావాలని ఓడిపోయావని. అవునక్క, మీ కిచెన్లో ఇబ్బంది పడుతుంటే నువ్వు సాయం చేయడానికి వచ్చావు. కానీ మేము నిన్ను అవమానించాం. అయినా నువ్వు మా సంతోషం కోసం
అత్తయ్య గారిని అబద్ధం చెప్పమని అడిగావు కదూ, అది మాకు వినిపించింది. నీ పేదరికం కేవలం డబ్బులోనే ఉందక్క. నీ మనసు మాత్రం కోటీశ్వర్ల కంటే గొప్పది. అదేం లేదులే చెల్లెమ్మలు, మీరు సంతోషంగా ఉంటే అదే నాకు పండుగ. మనం తోడికొడలం కాదు, ఒకే తల్లి బిడ్డలా ఉండాలని నా ఆశ. క్షమించక్క, రేపటి సంక్రాంతి పండుగని నీ పద్ధతిలోనే మనమందరం కలిసి చేసుకుందాం. అవును, రేపు పొద్దున్నే నేను కూడా లేచి పేడ కల్లాపి జల్లుతాను. కల్లాపి ఎలా చల్లావు నువ్వు నాకు నేర్పించక్కా. అమ్మయ్య, ఇప్పుడు నా ఇల్లు నందనవనం అయ్యింది. చూసావా శారదా, అనామిక ఓటమిలో కూడా విజయం సాధించింది. ఇదే అసలైన భోగి. పాత ఆలోచనలు పోయి కొత్త ప్రేమానురాగాలు పుట్టాయి. హ్యాపీ భోగి అందరికీ. ఇక మరుసటి రోజు ఇంటి ముందు కోడళ్లు కలిసి పెద్ద ముగ్గు వేసి గొబ్బెమ్మలు పెట్టి రంగులు వేశారు. ముగ్గురి ముఖాల్లోనూ చిరునవ్వు ఉంది. రామాపురంలో ఆ రోజు ఒక గొప్ప పాఠంలా నిలిచిపోయింది. పేద ధనిక అనే తేడాలు మంచులాగా కరిగిపోయాయి. ప్రసాద్ కుర్చీలో కూర్చొని, శారదా చూసావా, మన ముగ్గురు కోడళ్ళు ఒకేలాగా ఒకే ముగ్గులాగా ఎలా గెలిచిపోయారో. అవునండి, ఈ పండగ మన ఇంటికి నిజమైన వెలుగు తెచ్చింది. మావిగారు, అందరికీ వేడి అరిసెలు పరమాన్నం రెడీ. రండి, అందరం కలిసి భోజనం చేద్దాం. అందరూ కలిసి నవ్వుతూ లోపలికి వెళ్తారు. ఇంటి ముందు ముగ్గురు కోడళ్ళు కలిసి వేసిన ఆ ముగ్గు ఆ కుటుంబం ఐకమత్యానికి సాక్షిగా మెరుస్తూ ఉంటుంది. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఏమో ఈ శారదా, కాలనీ అమ్మలక్కలొచ్చారు. నువ్వింట్లో ఉన్నావని చెప్పనా, లేవని చెప్పి పంపించనా అంటూ అద్దం ముందు నిలబడి రెడీ అవుతున్న శారదా దగ్గరికి వచ్చాడు భర్త ప్రసాద్. ఏం పని మీద వచ్చారా, కనుక్కున్నారా? లేదు శారదా, ఇప్పుడెళ్ళి కనుక్కొనొస్తాను అని ప్రసాద్ ఇంటి బయట నిలబడి ఉన్న ముగ్గురు ఆడాల దగ్గరికి వచ్చాడు. అన్నయ్య గారు, శారద ఏం చేస్తుంది? శారద ఏం చేస్తుందో మీకు చెప్పొద్దని నాకు చెప్పింది. అందుకే నేను మీకేమీ చెప్పను. కాకపోతే శారద మీరెందుకొచ్చారో తెలుసుకొని రమ్మని పంపింది. ఇప్పుడు చెప్పండి, మీరంతా మా శారద కోసం ఎందుకొచ్చారు? ఏం కావాలేంటి? అన్నయ్య గారు, మేము ఆడవాళ్ల విషయాలు మాట్లాడుకుందామని వచ్చాం. ఇదే విషయాన్ని శారదకి చెప్పి బయటికి రమ్మని చెప్పండి. వెళ్ళండి. ఓహో, ఆడాల విషయాలా? సర్లే చెల్లెమ్మ, ఇప్పుడే నేను వెళ్ళి శారదకి చెప్తానులే. శారద వచ్చే వరకు మీరంతా ఇక్కడే ఉండండి అని ప్రసాదు శారద దగ్గరికి వెళ్ళాడు. ఏ విషయం మీద వచ్చారో మీకు చెప్పారా? ఏదో ఆడాల విషయమని సుమిత్ర చెప్పింది. ఓసారి వెళ్ళి కలిసి మాట్లాడొచ్చుగా. మిగతా టైంలో వాళ్ళతో కలిసి పనికి మాలిన కబుర్లు ఎన్నో చెప్తావు. ఇప్పుడు కాలనీ వాళ్ళు వస్తే మేకప్ చేసుకుంటా అద్దం ముందు కూర్చున్నావు. తమరో ఎక్కువ మాట్లాడబాకండి, నేను వెళ్ళి మాట్లాడతాలేండి అని శారద కోడలు అనామిక బెడ్రూంలోకి వచ్చింది. అనామిక అందంగా రెడీ అయ్యి బెడ్ మీద కూర్చొని ఉంటుంది. తన ఫ్రెండ్ మాలినితో ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది. నాకు మాత్రం ఏం తెలిసి చెప్పవే. నేను అత్తయ్య రెడీ అయ్యాము. దుమ్ము ధూళి పడకుండా గొడుగులు పట్టుకుని రోడ్డు మీద నడుచుకుంటూ షాపుల్ని చూస్తుంటున్నాం. ఏ షాప్ దగ్గర డిసెంబర్ 31 సేల్ కనిపిస్తుందో ఆ షాప్లోకి వెళ్ళిపోయి నచ్చింది తీసుకుని వద్దామని అనుకున్నాం. వీలైతే నువ్వు కూడా వచ్చే అని చెబుతూ అక్కడికొచ్చిన అత్తగారు శారద వైపు చూసింది. మాట్లాడింది చాలు కోళ్ళ. కాలనీ ఆడవాళ్లు మన ఇంటికి వచ్చారని మీ మావయ్య చెప్పాడు. పద, ఎల్లి వాళ్ళతో మాట్లాడదాం. మాల్ని, నేను మళ్ళీ ఫోన్ చేస్తానులే. నీకు డిసెంబర్ 31 షాపింగ్ చేయాలనుంటే సూపర్ డూపర్ షాపింగ్ మాల్ దగ్గరికి వచ్చే అని చెప్పి అనామిక ఫోన్ పెట్టేస్తుంది. పదండి అత్తయ్య, కాలనీ ఆడవాళ్ళతో మాట్లాడదాం అని అత్తగారు శారదను తీసుకుని అనామిక బయటకొచ్చింది. అత్తాకోడలిద్దరినీ చూసి ఆ కాలనీ ఆడవాళ్లు సుమిత్ర, కావేరి, శ్యామల ముగ్గురు సంతోషపడ్డారు. వారేవా శారదా, ఈ లుక్లో భలే అందంగా ఉన్నావు తెలుసా. ఏ బిస్కెట్ అని అనామిక అనగానే శారద అయోమయంగా చూస్తూ ఉంటుంది. నేను నిజం చెప్తున్నాను శారదా, మహాలక్ష్మిలా ఉన్నావనుకో. ఏ క్రీమ్ బిస్కెట్. కోళ్ళ, నీ బిస్కెట్ల గోల కొంచెం పక్కనెట్టు. అసలు సుమిత్ర వాళ్ళు వచ్చిన విషయం ఏంటో చెప్పని. చెప్పు సుమిత్ర, ఏంటి సడన్గా మా ఇంటికి వచ్చారు? డిసెంబర్ 31 వస్తుంది కదా అని. నేను మాత్రం చందాలు ఇవ్వడానికి సిద్ధంగా లేను సుమిత్ర. తెలివితో ఉండి మాట్లాడుతున్నావా శారదా? డిసెంబర్ 31కి ఎక్కడైనా ఎవరైనా చందాలు కలెక్ట్ చేస్తారా? అసలు అడుగుతారా? కొంచెం కూడా బుర్రను వాడవా నువ్వు? అంటే ఏంటి సుమిత్ర గారు, మా అత్తయ్యకి బుర్ర లేదంటున్నారా? లేకపోతే బుర్ర ఉండి కూడా వాడలేకపోతున్నారని అంటున్నారా? ఏదో ఒకటి చెప్పండి. అలా సగం సగం చెప్తే ఎలా చెప్పండి?
కోళ్ళ నువ్వెక్కువగా మాట్లాడితే నేను నీకు డిసెంబర్ 31కి ఏమి కొన్నావు. సారీ అత్తయ్య అని అనామిక నోరు మూసుకుంటుంది. మన కాలనీలోని మగాళ్ళందరూ కలిసి మందు విందు చిందు అంటూ దావత్ చేసుకుంటున్నారు. మన ఆడవాళ్ళం కూడా కూల్ డ్రింక్ విందు పసందు అంటూ దావత్ చేసుకుందామని పాటలు పెట్టుకుని డాన్సులు కూడా వేసుకుందాం. జోస్తో జోరుగా జరుపుకుందాం శారదా, ఏమంటావ్? సారీ సుమిత్ర, మేమెక్కడికి రావులే. మా ఇంటి మగవాళ్ళు ఏ చిందికి పోవడం లేదులే. మేమంతా మా ఇంట్లోనే మా పిల్లలతో కలిసి డిసెంబర్ 31ని బాగా ఎంజాయ్ చేసేందుకు ప్లాన్లు చేసుకుంటున్నాము. అందుకని మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే మీ షాపింగ్కి వెళ్ళే పనుంది. అసలే ఏ షాపింగ్ మాల్ వాడు ఎంతెంత ఆఫర్స్ వెళ్ళి పెట్టాడో ఏమో. నేను అప్పుడే చెప్పాను కదా సుమిత్ర, శారద ఇంటికి వద్దని. నువ్వే ఏదో ఒకటి చెప్పి ఇక్కడికి తీసుకొచ్చావు. ఈ టైము మన రమణి ఇంటి దగ్గర స్పెండ్ చేసినా తన అందరి కోసం ఏదో ఒకటి తీసుకొస్తానని ఒప్పుకునేది. మనకి ఏదో ఒకటి తినడానికి పెట్టేది. కడుపు నిండుగా తినేవాళ్ళం అని ఇంకా ఏదో అనబోతూ ఉండగా మధ్యలోనే శారద కల్పించుకొని ఇలా అంటుంది. నా గురించి అంతలా తెలిసినప్పుడు నా ఇంటికి ఎందుకు వచ్చారు? వెళ్ళండి, ఆ రమణి ఇంటికి వెళ్ళండి. అయినా ఇదెక్కడ దిక్కుమాలిన డిసెంబర్ 31 పార్టీ. మగవాళ్ళు మందు చిందు, ఆడవాళ్ళు కూల్ డ్రింక్ పసందు. మరి పిల్లలు, మరి ఇంట్లో ఉండే పెద్దవాళ్ళు ఏమైపోతారని వాళ్ళ గురించి ఆలోచన కూడా ఉండాలి కదా కోళ్ళ. మా అత్తయ్య చెప్పిన దాంట్లో తప్పులేదు. ఇక వెళ్ళండి. మేం మాత్రం మా కుటుంబంతో డిసెంబర్ 31ని సెలబ్రేషన్ చేసుకుంటున్నాం. అది కాదు శారదా, నేను వీళ్ళని ఎంతో బ్రతిమలాడి ఒప్పించి తీసుకొచ్చాను. నువ్వు డిసెంబర్ 31 పార్టీకి రాలేకపోయినా పర్వాలేదు, ఏదో ఒకటి స్పాన్సర్ చేస్తావని చెప్పు శారదా. మిగతా వాళ్ళు కూడా ఒక జోష్ వస్తుంది కదా. ఒకసారి ఆలోచించు. ఇందులో అంతలా ఆలోచించేది ఏమీ లేదు సుమిత్ర గారు. ఇక మీరు వెళ్ళొచ్చు. నేను మా అత్తయ్య షాపింగ్కి వెళ్లే పనుంది. వెళ్ళండి అని అత్తాకోడలిద్దరూ చెప్పడంతో ఆ వచ్చిన ముగ్గురు శ్యామల, సుమిత్ర, కావేరి అక్కడి నుంచి అత్తాకోడలిద్దరినీ తిట్టుకుంటూ వెళ్ళిపోతారు. అత్తయ్య పదండి, పిల్లలు స్కూల్ నుంచి వచ్చేలోపు మనం షాపింగ్ పూర్తి చేసుకుని రావాలి. లేదంటే పిల్లలు చేసే అల్లరి అంతా ఇంత కాదు. సరే కోళ్ళ, నేను మీ మామయ్యతో షాపింగ్ చేసి వచ్చిన తర్వాత మాట్లాడతానులే అని అత్తాకోడళ్ళు ఇంటి నుంచి బయటకొచ్చారు. చెరొక చిన్న గొడుగుని పెట్టుకుని అలా సరదాగా మాట్లాడుకుంటూ రోడ్డు మీద నడుచుకుంటూ కనిపిస్తున్న షాపింగ్ మాల్ని చూస్తూ ఉంటారు. ఒక్కొక్క షాపింగ్ మాల్ దగ్గర ఒక్కొక్క విధంగా డిసెంబర్ 31 సేల్ ఆఫర్స్ కనిపిస్తూ ఉంటాయి వాళ్ళిద్దరికి. అవన్నీ చూస్తూ ఈ అత్తాకోడలిద్దరూ మురిసిపోతూ ఉంటారు. బట్టల షాప్లోకి వెళ్ళి వాళ్లకు నచ్చిన బట్టలు తీసుకున్నారు. చెప్పుల షాప్లోకి వెళ్ళి నచ్చిన చెప్పుల్ని తీసుకున్నారు. ఇక గాజుల షాప్కి వెళ్ళి వాళ్ళకెంతో ఇష్టమైన గాజుల్ని కొనుక్కున్నారు. దాదాపుగా ఈ అత్తాకోడలిద్దరూ అలా మాట్లాడుకుంటూ 2 గంటలకు పైగా రోడ్డు మీద తిరుగుతూనే నచ్చిన షాపింగ్ మొత్తం చేసేసి మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఇంటికి తిరిగి వచ్చారు. తీసుకొచ్చిన కవర్స్ని హాల్లోనే సోఫాలో వేసి నీరసంగా సోఫాల్లో కూలబడ్డారు. కోళ్ళ, వెళ్ళి కూల్ వాటర్ తీసుకురావే. ఇప్పుడు నా వల్ల కాదత్తయ్య. నడిచి నడిచి నా కాళ్ళు కూడా లాగుతున్నాయి. ఏమాత్రం ఓపిక లేదు, నన్ను మన్నించండి అని అనామిక చెప్తుంటే ప్రసాదు 2 వాటర్ బాటిల్స్ పట్టుకొచ్చి వాళ్ళకిచ్చాడు. అత్తాకోడలు ఆ నీళ్లు తీసుకుని తాగుతూ ఉంటారు. ఏం శారదా, డిసెంబర్ 31కి చేయాల్సిన షాపింగ్ మొత్తం అయిపోయిందా? అయిపోయిందండి. బయట ఒక్కొక్క షాపు దగ్గర ఒక్కొక్క ఆఫర్ ఉంది. భలే అనిపించింది. మీకు, పిల్లలకి, అబ్బాయికి అందరికి సరిపడా బట్టలు, చెప్పులు, గాజులు వచ్చేసాయండి. అయ్యో శారదా, నేను అబ్బాయి గాజులేసుకుంటే బాగోదు, అవి మీరే వేసుకోండి అని చెప్పగానే శారద ముఖం వాడిపోయింది. అనామిక కిలకిలా నవ్వుతుంది. సర్లే, నేనెళ్ళి స్కూల్ నుంచి పిల్లల్ని తీసుకొస్తాను అని చెప్పి ప్రసాద్ ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడు. కోళ్ళ, తినటానికి పిల్లల కోసం ఏమైనా ఎళ్ళు. సరే అత్తయ్య, మీరు కాస్త వీటిని లోపల పెట్టండి. పిల్లలకి ఆయనకి సర్ప్రైజ్ ఇద్దాం. అప్పుడు వాళ్ళు చాలా సంతోషపడతారు కదా. అలాగే లేవే, నేను ఖాళీగా ఉండడం నువ్వు చూడలేవు కదా. ఎప్పుడు చూడు ఏదో ఒక పని తీసుకొచ్చి నాకు చెప్తానే ఉంటావు అని శారదనగానే అనామిక ఏమీ మాట్లాడకుండా కిచెన్లోకి వెళ్ళింది. పిల్లల కోసం తినటానికి ఏదో ఒకటి చేస్తూ ఉంటుంది. శారద కొన్న వాటిని లోపలికి తీసుకెళ్తుంది. ఇక ప్రసాదు నవ్వుతూ పిల్లలిద్దరూ హరీష్ని, భవ్యని ఇంటికి తీసుకొచ్చాడు. ఇక పిల్లలిద్దరూ రావటంతోనే, నానమ్మ, నా కొత్త బట్టలు ఎక్కడున్నాయి? నా కొత్త చెప్పులు ఎక్కడున్నాయి? నా చేతికి వాచ్ ఎక్కడుంది? చెప్పు నానమ్మ, అన్నిటినీ బయటకు తీసుకురండి. అవును నానమ్మ, అన్నిటినీ తీసుకురండి. నా కోసం తీసుకున్న ఫ్రాక్తో పాటు
మ్యాచింగ్ గాజులు చెప్పులు కూడా తీసుకురండి అని గట్టిగా అరుస్తూ ఉంటారు. శారద వెంటనే హాల్లోకొచ్చింది. మీకోసం ఇవన్నీ తీసుకొచ్చామని ఎవరు చెప్పారా? మా తాతయ్య చెప్పాడు నానమ్మా అని అంటూ ఉండగా ప్రసాద్ ఇంట్లోకొచ్చాడు. అవును శారదా, దారిలో వాళ్ళకి నేనే చెప్పానులే. ఘనకార్యం చేశారులే గాని పిల్లలు, ఈరోజు రాత్రికి డిసెంబర్ 31 కదా? అవునానమ్మా, కేకులు కూల్ డ్రింక్స్ ఐస్ క్రీంలతో పాటు వేడివేడిగా తినటానికి ఏవైనా చెయ్యండి. ఫుల్గా డిసెంబర్ 31 పార్టీ చేసుకుందాం. అవునానమ్మా, అన్ని ఏర్పాట్లు చేయండి. మనము చాలా బాగా ఎంజాయ్ చేయాలి. సర్లే పిల్లలు, అన్ని ఏర్పాట్లు చేస్తానులే. ఇప్పుడెళ్ళి మమ్మీ మీకోసం ఏవైతే చేసిందో తినండి. స్కూల్లో ఇచ్చిన హోంవర్క్లు అయి ఉంటాయి కదా, చేసుకోండి. సరే నానమ్మా అని పిల్లలు చెప్తూ ఉండగా అనామిక పిల్లల కోసం చేసిన మ్యాగీ తీసుకొచ్చి వాళ్ళకిచ్చింది. పిల్లలు సంతోషంగా ఆ మ్యాగీ తీసుకొని తింటూ ఉంటారు. ఇక అత్తాకోడళ్ళు రాత్రికి చేయాల్సిన డిసెంబర్ 31 సెలబ్రేషన్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అలా సమయం గడుస్తూ రాత్రి 11 గంటలయింది. అత్తాకోడలిద్దరూ ఇంట్లోనే ఫుల్లు సౌండ్తో డీజే పెట్టారు. హరీషు, భవ్య, రమేషు, ప్రసాదులు అందరూ డాన్స్ చేస్తూ ఉంటారు. అలా గంట గడిచింది. అందరూ బాగా అలసిపోయారు. అత్తాకోడలు మాత్రం సోఫాలో కూర్చుని గోడకున్న గడియారం వంక చూస్తూ నిమిషం నిమిషాన్ని కౌంట్ చేస్తూ ఉంటారు. 12 గంటలయింది. సంతోషంగా కేక్ కట్ చేసి ఒకరికొకరు పంచుకొని తింటారు. హ్యాపీ న్యూ ఇయర్ అంటూ ఆ కాలనీ అంతా వినిపించేలా గట్టిగా అరుస్తారు. ఇక అందరూ కలిసి కాసేపు సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. ఈ విధంగా అత్తాకోడళ్ళు కొత్త సంవత్సరం సెలబ్రేషన్స్ని ఆనందంగా మొదలుపెట్టారు.